అంతా అయిపోయింది. మరి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఏ రకంగా వెంకటేశ్వర్ గారు చెప్పండి. ఇప్పుడు శివకుమార్ సారు ఎక్స్పీరియన్స్డ్ పిసిసి మెంబర్ 40 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు. వాదనలు పక్కన పెట్టండి. బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ మీద ఎలక్షన్ పెడతారా పెట్టారంటే మీరు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నానంటే కోర్టు ఇచ్చినటువంటి జీవో కాళేశ్వరం గురించి కాదు భయ్యా, నువ్వు చెప్పిన మాట చెప్పినా నేను. మీరు ఏదైతే మాట్లాడిండ్రో కేసీఆర్ దళిత బంధు ఇచ్చిండు, అది దళితుని ముఖ్యమంత్రి చేసుకుంటా అన్నాడు, మెడ కోసుకుంటా అన్నాడు, కావాలి కుక్కలాగుంటా అన్నాడు. ఇవన్నీ చెప్పింది కేసీఆర్ కాదా? ఈ రోజు ఫామ్ హౌస్ లో వండుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫామ్ హౌస్ లోకి లేస్తలేడు. అది మర్చిపోవద్దు మీరు. ఇప్పుడు శివకుమార్ అన్న ముఖ్యమంత్రి ఒక మాట వినండి. మీరు అడిగినారు, నేను అందుకనే సైలెంట్ గా మీరు మాట్లాడినప్పుడు సైలెంట్ గా వినండి. శివకుమార్ గారు ఒక మాట వినండి. ఓడిపోయిన తర్వాత ఫామ్ హౌస్ లో పండుకుంటుంది గెలిచిన వాళ్ళకంటే ఎక్కువ ఉంది. నేను చెప్పేది ఒక మాట వినండి. ఒక మాట వినండి. మీరు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో పండుకుంటే నీకు వచ్చింది, రేవంత్ రెడ్డికి వచ్చిన బాధ ఏంది? కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో పండుకుంటే నీకు రేవంత్ రెడ్డికి వచ్చిన ప్రాబ్లం ఏంది? నువ్వు ఇచ్చిన హామీలను అడిగితే ఓడిపోయారని చెప్తున్నారు. మేం చేసినవి చెప్పమంటే చెప్పట్లేదు. నిరాధారమైన ఆరోపణల గురించి భావ్యం కాదు. మేము ఓడిపోయినాము, కాముకుంటున్నాం. మీరు గెలిచిరు కదా, చేస్తున్నారా? మీ అఫీషియల్ పార్టీ, మీ పార్టీ పెట్టినటువంటి లోగోలలో మీరే ఫామ్ హౌస్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా అంటే 86% ఫామ్ హౌస్ పాలన కోరుకుంటారన్నారు. అది కూడా మీరు పెట్టిందే, మేము పెట్టింది కాదు. మీరు వాస్తవాలు చెప్పండి. ఫామ్ హౌస్ లో పండుకున్నాడు లేడు అనేది నిరాధారమైన ఆరోపణలు చేయొద్దు. నేను రేవంత్ రెడ్డి గారి మీద మీ మీద ఆరోపణలు చేయట్లేదు. నేను బీఆర్ఎస్ పార్టీగా ఓడిపోయినందుకు, ప్రతిపక్షంలో ఉన్నందుకు అడిగే హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నా. మీరు సమాధానం చెప్పలేక సేమ్ రేవంత్ రెడ్డి లాగానే డొంకతిరుడు వ్యవహారం చేయొద్దు. నేను ఏమంటున్నంటే బీజేపీకైనా కాంగ్రెస్ కైనా అమలు చేసే ఉద్దేశం ఉంటే ఇప్పటికైనా ఒక మాట వినండి అన్న. మీ టైం వచ్చినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మేడం నాకు టైం ఇచ్చారు, నేను విట్లెట్ చేసుకున్న తర్వాత మీ అంశం క్లుప్తంగా చెప్పండి. మీరు ఏం క్లుప్తంగా చెప్తారు? రాహుల్ గాంధీ గారు ఆయనకి ఇస్తామని చెప్తారు అంటే చట్టం తీసుకొచ్చే విషయం మీకు లేదు. ఇంకోటేం చెప్తారు, ఒక మాట వినండి. ఇప్పుడు బీజేపీ గారిని కాంగ్రెస్ గారిని ఒకటి అడుగుతుంది ఏంటంటే, మీకు 42% ఇవ్వాలని ఉంటే, ఉద్దేశం ఉంటే జీవో ఇవ్వకుండా అక్కడ ఒప్పించి తీసుకొస్తే బాగుండేది. ఇలా 42% ఇస్తేనే బీసీలు తెలంగాణలో బాగా మాట్లాడుకుంటారంటే మీ వెనకాల రేవంత్ రెడ్డి గారు ఇంత మోసం చేస్తాడని ఇలా 2 కోట్ల మంది గ్రహించలేకపోయిర్రు. ఓట్లు వేస్తే 42% ఇస్తాడు కావచ్చు, చట్టం తీసుకొస్తారు కావచ్చు, తమిళనాడు తరహాలో రాజకీయ విద్యా ఉద్యోగాల అవకాశాలు వస్తాయని మోసపోయిర్రన్నా. మేమేమంటున్నాం అంటే మీరు ఇప్పటికైనా 42% ఎట్లా ఇస్తారో చెప్పగలుగుతారా? 9th షెడ్యూల్ మీ వల్ల కాదు, రేవంత్ రెడ్డి వల్ల కాదు, రాహుల్ గాంధీ వల్ల కాదు. అయితే గీతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తరహాలో ఉద్యమం చేస్తే కేంద్ర మెడల్ ఎట్లయితే వంచినామో మళ్ళీ మెడల్ వంచుతామో అదే బీఆర్ఎస్ తో అయితే ఎట్లయితే చెప్తా వినండి. ఎట్లయితే కూడా చెప్తా వినండి. మొత్తం గజర్ల తరహాలో ఉద్యమం సృష్టిస్తాం, బీసీలను ఏకం చేస్తాం. చిన్న మేమేమంటున్నాం అంటే ఇది ఇప్పుడు ఇలా మేము ఓసీలకు వ్యతిరేకం కాదన్నా, మా హక్కు అడుగుతున్నాం. 42% ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సుప్రీం కోర్టును సాటిస్ఫై చేయగలగాలి. అక్కడ సాటిస్ఫై చేస్తే ఈ కులాలు వెనుకబడ్డాయి, వీళ్ళ కోసం మేము పెంచుతున్నాము, అక్కడ సాటిస్ఫై చేస్తే ఇవ్వగలుగుతుంది. సంచార జాతులను, సేవా కులాలను, ఉత్పత్తి జాతులను, వెనుకబడ్డ ప్రాంతాలను ఏకం చేయాలి. కూర్చొని మాట్లాడంత ఈజీగా రాదు. కేంద్రాన్ని గడగడలాడించాలి, ఎక్కడికక్కడ స్తంభింపాలి. మీరు మీ ఎంపీలు, మీ ఎమ్మెల్యేలు, కేంద్రంలో 8 మంది ఉన్న ఎంపీలు, ఇప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయ తీర్మానం చేసిన తర్వాత ఎందుకు యుద్ధం చేయట్లేదు? ఎక్కడ వైఫల్యం ఉంది అంటే ఇవ్వడం వరకేనా? ఎందుకు కొట్టాడడం లేదు? 42% ఓన్లీ రాష్ట్రపతి రాజ్యాంగం ద్వారా రావాలని తెలుసు కదా, జీవో రావాలని తెలుసు కదా, ఎందుకు జీవో ఇచ్చిండ్రు? అది మీ వైఫల్యం కాదా? మేము ఇంతకు ముందు తీసుకొచ్చిన జీవో మీరే కదా కొట్టేయించింది. అది నేను అడుగుతున్నా, మిమ్మల్ని నేను అనడం లేదు. మీరు ఇస్తానన్నది 42%. ఇంకొక అంశం ఏంటంటే 42% తో పాటు 1 సంవత్సరానికి 20,000 కోట్లు, 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు, బ్యాక్లాగ్ పోస్టులు, ప్రతి జిల్లాకు జయశంకర్ భవనాలు ఎక్కడ కట్టిరన్నా ఎయ్యన్నా బీసీల ఓట్లు వేయించుకొని మినిస్టర్లు ఇవ్వకుండా, కార్పొరేషన్లు ఇవ్వకుండా మసిమూసి తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం రేవంత్ రెడ్డి. ఇది అడిగేది. నేను ఏమంటున్నానంటే రాబోయే కాలంలో 42% తీసుకొచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఎట్లయితే ఉద్యమం చేసినామో ఆ ఉద్యమం ద్వారానే తెలంగాణ ఎట్లొచ్చిందో అట్లా 42% తీసుకొచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది. మేము కలిసి వస్తాం, మీ తొందర చేయండి. ఓకే మల్లేశ్వర్ గారు, మీరు చెప్పండి. ఈ పాత పద్ధతిలో ఎలక్షన్స్ పెట్టుకోండి అని హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉంది. అంటే
ఇది ఎలా